2029లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూడా మిత్రుడు అరికేపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధితో మళ్లీ 4-5 ఎమ్మెల్యేలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు అన్ని సీట్లు గెలిపించే బాధ్యత అరికేపూడి గాంధీదే. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహించిన ఖైరతాబాద్ 7 అసెంబ్లీలై 7 మందిని ఎమ్మెల్యేలు చేసింది. ఈ రోజు మా మిత్రుడు అరికేపూడి గాంధీ నాయకత్వం వహించే శేర్లింగంపల్లి కనీసం 4 అసెంబ్లీలు అవుతుంది 29ల. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2029లో జరగబోతుంది. 2009లో ఏ విధంగా అయితే 6-7 మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో రేపు ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గం కూడా ఈ రోజు మిత్రుడు అరికేపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి మళ్ళా 4-5 ఎమ్మెల్యేలను కొత్తలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆనాడు అన్ని సీట్లను అరికేపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈ రోజు మేము ఇస్తున్నాం.